వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పరిశ్రమలు రావాలంటే భూములు కేటాయించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. భూములు కేటాయించినా కూడా పరిశ్రమలు స్థాపించకుండా కాలాతీతం చేస్తూ నిరుపయోగంగా పడి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. అలా కాకుండా దశాబ్దాలుగా భూమి కేటాయించుకుని పరిశ్రమలు పెట్టకుండా ఖాళీగా వదిలేసి నిరుపయోగం చేసిన ఆ భూముల మీద ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు. కేటాయించిన భూములు ఎందుకు నిరుపయోగంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా ఎందుకున్నారు వివరించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు కేటాయించడం చాలా మామూలే. కేటాయిస్తే నిరుద్యోగం పోతుందని, ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి దొరుకుతుందని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గత కొన్ని ప్రభుత్వాలు భూములు కేటాయించినాయి కానీ పరిశ్రమలు రాలా, అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న సీరియస్గా మాట్లాడుతూ ఆ లిస్ట్ అంతా ఇమ్మని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకుండా అలా వదిలేయడం గల కారణాలు ఏంటంటారు? ప్రభుత్వం ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుని ఉపయోగించుకునే అవకాశం ఉందా? మీరు చెప్పింది ఒక సమస్య ఏంటి, భూములు తీసుకొని అట్లా ఖాళీగా పెట్టినా కొంతవరకు ఏదన్నా మనం కన్సిడర్ చేయొచ్చు. పాపం ఆ తర్వాత ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమో, కంపెనీ పెట్టలేదేమో అని వాళ్ళని పిలిచి మాట్లాడి, ఏమయ్యా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లంని మేము తీరుస్తాము అని చెప్పవచ్చు. కానీ చాలామంది ఇట్లా భూములు తీసుకున్నా అని నేను అనను, భూములు కొట్టేసిన చాలామంది ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం మీరు ఒక పరిశ్రమ పెట్టండి అని మీకు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ ఉపయోగించుకొని పరిశ్రమ పెట్టాలి. పరిశ్రమ లేకుండా ల్యాండ్ కొట్టేసి ఆ కొట్టేసిన ల్యాండ్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకొని ఆ పరిశ్రమ పెట్టకుండా అయిపు ఆజా లేకుండా తిరిగితే వాళ్ళని ఏమనాలి? భూములు కొట్టేసిన వాళ్ళు అనాలి కదా. అనటంలో తప్పేమన్నా ఉంటుందా? ఏం తప్పులేదు సార్. ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు నిర్ణయించటాన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్, ఇప్పుడు మనకి ఏపీ ఐఐసికి, వివిధ సంస్థలకి, ఇటువంటి ఏజెన్సీస్కి ల్యాండ్ బ్యాంకు ఉంటే ఏమవుతుంది అంటే ఆ ల్యాండ్ బ్యాంకును ఉపయోగించుకొని మనం పరిశ్రమలని తీసుకురాగలిగితే అట్లా వచ్చిన పరిశ్రమల వల్ల మనకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దానివల్ల ఇన్కమ్ వస్తుంది, రాష్ట్రానికి వస్తుంది, కేంద్రానికి ఇన్కమ్ వస్తుంది. ఇట్ ఈజ్ ఎ చైన్ రియాక్షన్. అందుకనే ప్రభుత్వాలు పరిశ్రమలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తాయి. అంటే భూమి, నీరు, కరెంటు, మెయిన్గా ఈ మూడు ఇన్పుట్స్ కనుక ప్రభుత్వం ఇవ్వగలిగితే, అంటే అన్నీ ఖరీదుకే, ఏది కూడా ఉచితంగా ఏది ఇవ్వరు. కరెంట్ అయితే ఛార్జీలు కట్టాల్సిందే కదా. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని పరిశ్రమలకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అట్లా పరిశ్రమని స్థాపించి చాలామందికి ఉపాధి కల్పించి వాళ్ళు కూడా బతికితే ప్రభుత్వం అటువంటి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ మీకు అంటే మొత్తం సమస్య ఎట్లా ఉంటుంది అని చెప్పటానికి మీకు ఒక కంపెనీ పేరు చెప్తాను. ఆ కంపెనీ ఎట్లా చేసింది అనేది మీకు కొంచెం వివరిస్తే మీకు సమస్య, అసలు మొత్తం ఈ భూమి సమస్య ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. నేను చెప్పబోయే కంపెనీ పేరు సరస్వతి పవర్. ఈ సరస్వతి పవర్కి సంబంధించి అక్కడ మాచర్ల దగ్గర ఆ ఏరియాలో పల్నాడు జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. ఆ ల్యాండ్కి ఆనుకొని ఉన్న ప్రైవేటు భూములు, పట్టా భూములు, చెరువులు, కుంటలు అన్నీ కబ్జా పెట్టారు. మొత్తం 1000 ఎకరాల పైన మొత్తం కబ్జా పెట్టి అక్కడ సాగు చేసుకుంటున్న రైతుల్ని వెళ్ళగొట్టి అక్కడ ఉన్న మొత్తం అంటే సాగు భూమిని కబ్జా పెట్టి కంచె వేసుకొని ఇట్లా ఆ భూమి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సరస్వతి పవర్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదు, ఎవరికి ఉపాధి కల్పించలేదు, ఏమీ చేయలేదు. ఆ ల్యాండ్లు మాత్రం వాళ్ళ పేరు మీదే ఇంకా ఉన్నాయి. ఇది కరెక్టా? ఆ సరస్వతి పవర్ ఎవరిది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్ భారతిరెడ్డికి సంబంధించింది. దాని మీద తల్లి కొడుకులు కోర్టుల దాకా వెళ్ళి కొట్టుకుంటున్నారు. అదే అది ఆ ల్యాండ్ కేటాయించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూమి కేటాయింపులు జరిగినాయి. ఈ భూమి కేటాయింపులు జరిగింది ఆ టైంలో. నువ్వు ఆ టైంలో ల్యాండ్ తీసుకొని మరి ఇది 2025, మరి ఇప్పటి వరకు నువ్వు అక్కడ ఫ్యాక్టరీ కట్టలేదు. ఫ్యాక్టరీ కట్టకపోతే నువ్వేం చేయాలి? ల్యాండ్ వాపస్ ఇవ్వాలి. ఎవరికి? నువ్వు కబ్జా పెట్టిన రైతులకి ఇచ్చేయాలి, నువ్వు గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ప్రకృతి వనరులు, వాగులు, వంకలు, చెరువులు కబ్జా పెట్టావు కదా, అవి మళ్ళీ ఆ గ్రామస్తులకి ఇచ్చేయాలి. ఇచ్చావా? ఇవ్వలేదు. పైగా ఖాళీగా ఉన్నాయి కదా భూములు అని చెప్పి ఆ రైతు సాగు చేసుకుంటే అవన్నీ తొక్కిచ్చి వాళ్ళని దౌర్జన్యంగా లాక్కున్నారు. దారుణంగా, మామూలుగా చాలా దారుణంగా చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, ఆ సరస్వతి పవర్ ప్రొడక్షన్కి ఎందుకు రాలేదు అంటే దానికి చంద్రబాబు నాయుడు కారణం అంటాడు. ఇది వెనకటికి ఎవరో ఏదో అంటే మరి ముతక సామెత చెప్తే మరి బాగుండదు. కానీ ఇంక ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏమి జరిగినా దానికి చంద్రబాబే కారణం అంటే ఇంకేం చేస్తాం మనం? ఈ 20 సంవత్సరాలు ఆ భూమి కబ్జా చేసిన 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఇటువంటివి అంటే సరస్వతి పవర్ లాంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అంటే ఏ పర్పస్ కోసమైతే ప్రభుత్వం భూమిని కేటాయించిందో ఆ పర్పస్కి ఆ భూమి ఉపయోగించటం లేదు. నీకు ఒక పర్పస్ కోసం ప్రభుత్వం భూమిని కేటాయిస్తే నువ్వు ఆ పర్పస్కి వాడకపోతే ఆ భూమిని నీకు ఇంకా ఉంచటం అనేది నేరం. ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. దీనికి సంబంధించిన చట్టంలో ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. కేటాయించేటప్పుడే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. నేను నా విజ్ఞప్తి ఏంటంటే, అంటే న్యాయస్థానాలకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి కేసులు వస్తే ఎవరికి కూడా అంటే ఇటువంటి అక్రమాలు చేసిన వాళ్ళకి బ్యాంకు లోన్ తీసుకొని అక్కడ పరిశ్రమ పెట్టకుండా భూమిని ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు అంటే నేను చెప్పిన ఈ పరిస్థితులన్నీ కంప్లై అయిన వాళ్ళకి వేరే కారణాలతోటి మీరు ఎటువంటి రిలీఫ్లు ఇవ్వద్దు అని నేను న్యాయ వ్యవస్థని ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకు అంటే మనకి వీళ్ళు చేస్తున్న ఈ ద్రోహానికి ఏంటి, నువ్వు పబ్లిక్ ల్యాండ్ తీసుకుంటున్నావు. ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ పబ్లిక్ ల్యాండ్ని నువ్వు ప్రజలకు ఉపయోగించాలి. అంటే ప్రజలకు ఉపయోగించడం అంటే నీ ఆస్తుల్లో నాకేం వాటా అక్కర్లా, నాకు ఉపాధి కల్పిస్తే చాలు. స్థానికులకి ఉపాధి కల్పించాలి. లేదు నీది హైలీ టెక్నికల్ జాబ్ అనుకో, ఎవరినో తీసుకొచ్చుకో, కలకత్తా నుంచి తెచ్చుకో, గుజరాత్ నుంచి తెచ్చుకో, ఢిల్లీ నుంచి తెచ్చుకో, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకో. ఎవరో ఒకళ్ళకి నువ్వు ఉద్యోగం ఇవ్వాలి. అన్స్కిల్డ్ లేబర్ ఉంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి అది ఇవ్వు, ఆ జాబ్. అందుకని నువ్వు నాకు ఉపాధిని నువ్వు దూరం చేస్తున్నావు. ఇటువంటి ల్యాండ్స్ మీకు 1,00,000 కోట్ల రూపాయల భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ సరస్వతి పవర్ సరస్వతి సిమెంట్స్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా ఇన్ని రోజులు ఎందుకు అడిగి పెట్టాడు సార్ జగన్ రెడ్డి? అంటే అతని వల్ల కాలే. అదేంటి అంటే అది కేవలం క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఆ సరస్వతి పవరు, రఘురామ్ సిమెంట్స్ ఇటువంటివన్నీ పెట్టింది ఇటువంటి ల్యాండ్ బ్యాంకు డెవలప్ చేసుకోవడానికి, ల్యాండ్ గ్రాబ్ చేయడానికి. నాకు అర్థమైంది అది. ఎందుకు అంటే మీకు ఏ ప్రాజెక్టుకైనా సరే ల్యాండ్ బ్యాంక్ ఉంటే ప్రాజెక్టు వాల్యూ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళు ల్యాండ్ బ్యాంకు కోసం రైతులని మోసం చేసి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అవన్నీ కబ్జాలో పెట్టుకొని కూర్చున్నారు. ఈ రోజున ఏమైంది, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని. ఈ ల్యాండ్స్ అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్వాధీనపరుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమి నొప్పి ఉంటుంది? ఇచ్చిందే పుకడ భూమి, ఇంకా సేఫ్ గార్డ్ అయినట్టే కదా. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది నా పిత్రార్జితం ఏమీ కాదు. నా పిత్రార్జితం కాదు, ఏదో అట్లా వచ్చింది. మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నాకు కేటాయించాడు, నేను దాన్ని ఇచ్చేసుకున్నా. అది పోయింది అనుకో,
ఎవరికేం బాధ ఉంటుంది? ఎక్కడ పోతుంది? దాన్ని అడ్డం పెట్టుకుని బ్యాంకులో లోన్లు తెచ్చి ఉంటారు. అందుకని ఇప్పుడు మొత్తం కూటమి ప్రభుత్వం ఒక ఈ నిర్ణయం తీసుకోవడం, ఎవరికి ఏమి ల్యాండ్స్ కేటాయించి ఏ పర్పస్ కేటాయించింది, ఆ పర్పస్ నెరవేరిందా లేదా, నెరవేరకపోతే ఎన్ని సంవత్సరాలైంది, ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ల్యాండ్ని కబ్జా పెట్టుకొని ఉన్నందుకు వాళ్ళ దగ్గర నుంచి ఆ ల్యాండ్ వాపస్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఇచ్చినంత భూమి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. పారిశ్రామికవేత్తల పేరుతోటి పందేరం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తనకు కావలసిన వాళ్ళకి పందేరం చేసేసాడు. ఇది మొత్తం దాదాపుగా 1,40,000 ఎకరాలు ఉంటుంది. అంటే అంత విస్తీర్ణంలో అంత అమౌంట్ ఉన్న భూమిని అటు తండ్రి కానీ ఇటు కొడుకు కానీ తమకు కావలసిన పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టుకోరు. నేననే పాయింట్ ఏంటంటే, నువ్వు ఇచ్చావు, పోనీ ల్యాండ్ ఇచ్చావు, నీకు కావాల్సిన వాడికే ఇచ్చుకున్నావు, వాడు ఆ పర్పస్ కోసం ఉపయోగించాడా లేదా అనేది కూడా చూడాలి కదా. నువ్వు ఉపయోగిస్తే ఓకే, ఎవరైనా కానీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఫ్రెండ్ అయితే మాత్రం పరిశ్రమ పెడితే ఎవడొద్దంటాడు? ఎవరు కాదనరు. జగన్మోహన్ రెడ్డికి పార్ట్నర్ అయితే మాత్రం ల్యాండ్ అలాట్ చేసుకొని పరిశ్రమ పెడితే ఎవరొద్దంటారు? నువ్వేమో జెన్యూన్గా పరిశ్రమలు నడిపే వాళ్ళనేమో ఎలగొడుతుంటివి, ఇట్లా తీసుకొచ్చి ల్యాండ్ భూమి పందేరం చేస్తుంటివి. ఇది జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పటి వరకు ఎవరెవరికి ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్ మీద వాళ్ళే చెప్పినట్టుగా ఫ్యాక్టరీలు అవి పెట్టారా లేదా, వెంచర్లు వేశారా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరి మీదో కోపంతో కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నది. సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 1000 ఎకరాలు సుమారుగా సరస్వతి ప్రాజెక్టుది. తల్లి కొడుకులు కోర్టులో కొట్టుకుంటున్నారు ఆ భూమి కోసం, నాదంటే నాదని. ప్రభుత్వం వాపస్ తీసుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో వివాదం ఉంది కాబట్టి తీసుకునే అవకాశం కనబడట్లేదు. అది నేను అందుకనే న్యాయస్థానాలను కూడా రిక్వెస్ట్ చేసింది ముందర, మీరు ఈ క్వశ్చన్ అడక్క ముందరే. ఏంటి అంటే సరస్వతి పవర్ గురించి కాదు, సరస్వతి పవర్కి సంబంధించి ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉంది, షేర్లు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. సాండూర్ పవరు, ఆ రియాలిటీ ఇది అని చెప్పి చాలా పేర్లు, వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లే ఉన్నాయి, పేర్లు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఈ షేర్ల కోసం తల్లి కొడుకు కొట్టుకుంటున్నారు, ల్యాండ్ కోసం కాదు. అంటే షేర్లు అంటే ల్యాండ్ కోసం కాదు అంటే మెజారిటీ షేర్లు ఎవరికి ఉంటే ల్యాండ్ కూడా వాళ్ళదే అవుతుంది కదా. అందుకని వీళ్ళు షేర్ల కోసం కొట్టుకుంటున్నారు. అందుకనే షర్మిల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు భూమి స్వాధీనం చేసుకున్నారు కానీ షేర్లు స్వాధీనం చేసుకోలేదు. ఆ షేర్లని మా అమ్మ నాకు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నది అని చెప్పింది. అందుకని షేర్లు ట్రాన్స్ఫర్ షేర్ల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ వాళ్ళకి ఇది లేదు కాబట్టి ఈ గేమ్ ఆడుతూ ఉన్నారు షేర్ల వైపు. ల్యాండ్స్ మాత్రం అందులో ఆ కేసుల్లో ఉన్నాయి. సార్, ఇంకోటి బ్రాహ్మణి స్టీల్స్ పేరు మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సుమారుగా 5-6 వేల ఎకరాలు ఇచ్చాడు ఎయిర్పోర్ట్కి, అది కలిపి. ఆయన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాడు, బ్యాంక్కి వెళ్ళాడు, 100 కోట్ల లోన్ తీసుకున్నాడు, అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి సార్? అది స్వాధీనం చేసుకుంటా కుదురుద్దా? ఖచ్చితంగా ఇప్పుడు అటువంటివే బయటికి తీస్తూ ఉన్నారు. స్వాధీనం చేసుకుంటే మరి ఆ బ్యాంక్ లోన్ ఎవరు తెచ్చాలి? ఇప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే కేసు బై కేసు స్టడీ చేయాల్సిన విషయాలు. జనరల్గా సాధారణంగా ఏం చేస్తారు అంటే బ్యాంకు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఈ ల్యాండ్ మాకు తాకట్టు పెట్టారు అని. ఆ బ్యాంకుకు అంతవరకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు కేటాయించిన దానికి ఇప్పటికీ రేట్లు పెరిగి ఉంటాయి కదా. సో అందుకని దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అంటే ఎవరికైతే కేటాయించారో అతను కదా తప్పు చేసింది, అతనితోటి బ్యాంకు లోన్ క్లియర్ చేయించాలి. నెంబర్ 1. అతను బ్యాంకు లోన్ క్లియర్ చేయించలేని పరిస్థితి ఉంటే వాళ్ళతోటి 1 టైం సెటిల్మెంట్ చేయించాలి. ఇప్పుడు చాలా సెటిల్మెంట్లు 1 టైం సెటిల్మెంట్లు ఇప్పుడు చూస్తున్నాం కదా. మొన్న టి సుబ్రహ్మరెడ్డి గారు చూసి నేను అదే చెప్తున్నా. టి సుబ్రహ్మరెడ్డి గాయత్రి కన్స్ట్రక్షన్ 7,000 కోట్లు ఫట్ ఆవిరైపోయింది. నా దగ్గర లేవు అన్నాడు. నా దగ్గర లేవు, ఏం చేస్తాం? 1 టైం సెటిల్మెంట్ 2,000 కోట్లు. మరి మిగిలిన డబ్బులు ఏమైనాయి? ఆవిరైపోయినాయి.
ఆవిరైపోయినాయి. అంటే మనం చాలా బాధతోటి మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవన్నీ. అందుకని ఇటువంటివన్నీ కూడా కేస్ బై కేస్ స్టడీ చేసి దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని డీల్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా డీల్ చేయటం మొదలు పెడితే అది లీగల్ డిస్ప్యూట్కి ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి లీగల్ డిస్ప్యూట్కి వెళ్ళబోయే ముందరే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొని అవసరమైన చట్టాలని సవరించుకొని ఈ ప్రయోగం మొదలు పెడితే మీకు దేశంలోనే ఇది ఒక మోడల్ విధానం అవుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు ఇట్లా తీసుకొని దాన్ని పడవ పెట్టిన వాళ్ళు కొంతమంది, బ్యాంకులో లోన్లు తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఈ కేటగిరీ వాళ్ళందరినీ మనం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ సొసైటీ. అందుకని మనం ఇవి వారికి ఎవరు ఇచ్చారు, వీడికి ఎవరు ఇచ్చారు అనేది కూడా కాదు. నీకు ప్రభుత్వం నుంచి కేటాయించుకున్న భూమిని ఆ పర్పస్ కోసం వాడావా లేదా, ఇది చేయటం మొదలు పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే వేలాది ఎకరాల భూమి ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం చాలా కంపెనీలు ఈ స్వల్ప కాలంలోనే ఒక 12-13 నెలల కాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 10 లక్షల కోట్లు. ఆ ఫిగర్ చూసి దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయి, ఒక ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వస్తున్నాయి. మీరు చెప్పిన 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా సుమారుగా 1000 ఎకరాల లోపు అలాట్మెంట్ చేస్తేనే. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటి అంటే, మీరు అడగచ్చు, ఈ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి కదా, ఇందులో ఎన్ని గ్రౌండ్ అవుతాయి, ఎన్ని గ్రౌండ్ కావు అని. గ్రౌండ్ కానివి మళ్ళీ ఈ పాత కేసులు ఇప్పటిదాకా నేను చెప్పిన కేటగిరీలోకి వస్తాయి కదా. ఒక 12-13 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం ఒక రికార్డ్ అయితే, ఇంకొక రికార్డ్ ఏంటో తెలుసా, ఇప్పటికీ 60% గ్రౌండ్ అయినాయి. సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయలు అవుతాయని చెప్పారు. గ్రౌండ్ అయినాయి అంటే మీకు గ్రౌండ్ అవ్వటం అనేది 60% గ్రౌండింగ్ అనేది చాలా హయ్యెస్ట్ నెంబర్ అన్న. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ యార్డ్ స్టిక్ తీసుకున్నా కానీ 60% పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలు గ్రౌండింగ్ కావటం అనేది ఇట్ ఈస్ రికార్డ్. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చిన 10 లక్షల కోట్లలో దాదాపుగా 90% ఇంకొక 3 నెలల్లో దాటితే 90% గ్రౌండ్ అవుతాయి అనేది ఒక రిపోర్ట్. అంటే దాదాపుగా గ్రౌండ్ అవుతాయి, దాదాపుగా అన్ని వచ్చిన పెట్టుబడులన్నీ. మనం చూస్తున్నాం నక్కపల్లి దగ్గర, అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు ఆల్రెడీ phase 1 వర్క్ స్టాప్ మొదలైపోయింది. మీకు ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ అక్కడ వస్తే స్టీల్ ఫ్యాక్టరీ, ఆ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళే మేము ఒక పోర్ట్ డెవలప్ చేసుకుంటాం అని చెప్పారు, వాళ్ళ ఓన్ యూటిలైజ్ కోసం. దాన్ని ఎందుకు అంటే, మీకు ఇక్కడ వాళ్ళు తయారు చేసేది స్టెయిన్లెస్ స్టీల్, విశాఖ స్టీల్ తయారు చేసేది ఇనప రాడ్లు, పైపులు, వాటికి సంబంధించింది. ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు చేసేది స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు, విశాఖ ఉక్కుని మూసేస్తున్నారు, ఊరికే నడుపుతున్నట్టు కథలు చెబుతున్నారు. ఎందుకు అంటే ఆర్సెల్ఆర్ మెటల్ వైపు చూస్తున్నారు వీళ్ళు అని ప్రచారం. తెలియక వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించటానికి అది స్టీల్ కంపెనీ, ఇది స్టీల్ కంపెనీ కదా, ఇదిగో దీన్ని మూసేసి దాన్ని తెరుస్తున్నారు అని చెప్పటానికి తాపత్రయపడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆర్సెల్ఆర్ మెటల్ ఏమో స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ, ఇదేమో ఐరన్ రాడ్లు, ఐరన్ పైపులు తయారు చేసేది. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీలు ఇంతకుముందు మన ఇండియాలో ఏమైనా ఉన్నాయా సార్? ఇదే ఫస్ట్ ప్లాంట్ అంటే ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున 140,000 కోట్ల రూపాయలు సౌత్ ఇండియాలో అయితే లేదు, ఇదే ఫస్ట్ ప్లాంట్గా. ఎందుకంటే ఇంత భారీ పెట్టుబడి రావటం, అది కూడా ఒక ప్రతిష్టాత్మక సంస్థ టేకప్ చేయటం, దాన్ని phase 1 గ్రౌండ్ కావటం, ప్లస్ దీంతోపాటు క్యాప్టివ్ పోర్ట్ని మేమే డెవలప్ చేసుకుంటామని వాళ్ళు రావటం, అంటే
మనకి చంద్రబాబు నాయుడు గత 4-5 రోజుల నుంచి అసెంబ్లీలో చెప్తున్నది ఇదే, లాజిస్టిక్ కాస్ట్ని తగ్గిస్తాను, అది నా టాప్ ప్రయారిటీ అని ఆయన చెప్తున్నది ఇదే. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఈ లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్టు, వేర్ హౌస్, కార్గో హ్యాండ్లింగ్ ఛార్జెస్, వీటి రేట్లు కనుక మనం తగ్గిస్తే డైరెక్ట్గా వినియోగదారులకు అది ఉపయోగపడుతుంది. ప్రొడక్షన్ తగ్గితే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది, అది వినియోగదారుడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని ఇటువంటి కొత్త సిస్టమ్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి వస్తున్నారు. కాబట్టి మొత్తం ఈ పరిశ్రమలన్నీ దాదాపుగా 90% ఈ పరిశ్రమలన్నీ గ్రౌండ్ అయిపోతే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఇప్పటికే మారింది, ఆ తర్వాత ఎట్లా మారుతుందో. అందుకని ఈ బోగస్ కంపెనీలు, నేనైతే వాటిని బోగస్ కంపెనీలనే అంట. నువ్వు ఒక పర్పస్ కోసం ల్యాండ్ తీసుకొని నువ్వు ఆ కంపెనీ పెట్టకపోతే నిన్ను బోగస్ అనాలా, ఇంకేమన్నా? బోగస్ ప్లస్ ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అందుకని ఈ పనిని సత్వరమే చేయాలి. ఇంకా ఏదో కూటమి ప్రభుత్వం మేము అది ఉంది ఇది ఉంది అంటే లీగల్ హర్డిల్స్ అవన్నీ కూడా తొలగించుకుంటూ అవసరమైన చట్ట సవరణ చేసుకుంటూ ఈ భూములన్నీ కూడా ఇది ఎవరివో ఒకళ్ళవి కాదు, ఇది ప్రజల ఆస్తి. ప్రజలకు సంబంధించిన ఈ ఆస్తిని ప్రభుత్వం ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి, వాటిని వినియోగంలోకి తేవాలి. వినియోగంలోకి తేవటం అంటే ఖచ్చితంగా ఈ పెట్టుబడి పెట్టి పరిశ్రమ స్థాపించే వాడికి ఇవ్వాలి. వ్యాన్పిక్ భూములు చూస్తాం కదా సార్, మన దాదాపు 20 ఏళ్ళ నుంచి పడి ఉన్నాయి ఊరుకునే ఖాళీగా వేస్ట్గా. అటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు అటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోగలిగితే, అందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలని పరిష్కరించడానికి చట్ట సవరణలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ మోడల్ స్టేట్. ఎందుకంటే ఇటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ని క్లియర్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నది అన్న ఒక మంచి పేరు వస్తుంది. ఈ మంచి పేరు వస్తే ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈజీగా వస్తుంది. అందుకోసం చేయాలి. ఇదేదో రాజశేఖర రెడ్డి మీద కక్షతోనో జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనో చేసేది కాదు. అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆ ల్యాండ్ బ్యాంక్ అంతా కావాలి. ఇప్పుడు ఆ ల్యాండ్ బ్యాంక్ని వెనక్కి తీసుకోవాలి. ఇది సత్వరమే చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించిన కంపెనీల, రాజశేఖర రెడ్డికి సంబంధించిన కంపెనీల, ఇవన్నీ కాదు. అది పబ్లిక్ ల్యాండ్, కేటాయించిన పర్పస్ కోసం వాళ్ళు ఉపయోగించటం లేదు కాబట్టి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వెంటనే చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు. సార్, ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎల్ మెటీరియల్ గురించి చెప్పేదాకా నాకు కూడా అది ఎస్ఎస్ ప్లాంట్ అని తెలియదు. మామూలుగా స్టీలు కన్స్ట్రక్షన్ వాడుకుంటాం, 6 రూట్లు మనం ఆలోచిస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు ఎస్ఎస్ స్టీల్ అయితే కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వస్తుంది. మీకు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల డైరెక్ట్గా 70,000 మందికి ఉపాధి ప్లస్ గవర్నమెంట్కి బోర్డంత రెవెన్యూ వస్తుంది. క్యాప్టివ్ పోర్టు వల్ల 45,000 మందికి ఉపాధి. మీకు మరి ఇంతమందికి ఉపాధి వస్తే మీరు ఎట్లా ఉంటుంది చూడండి. అంటే మొత్తం ఎకోసిస్టమ్, ఎంప్లాయ్మెంట్ ఎకోసిస్టమ్ ఎట్లా మారుతుందో చూడండి. దానివల్ల ఎంత కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుందో చూడండి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం జనరేట్ అవుతుందో చూడండి. అందుకని ఇటువంటివన్నీ కూడా తక్షణమే టేకప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా కారణం ఇది. సరస్వతి పవర్ అతనే అట్లా ఉంటే, అతనే భూములు తీసుకొని అట్లా ఖాళీగా కూర్చొని ఉంటే, భూముల్ని ఖాళీగా పెడితే అతను ఇంకెవరికి చెప్తాడు మీరు తొందరగా పెట్టండి అని? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గతంలో ఎలా సంపాదించడానికి పక్కన పెట్టి నువ్వు భూములు తీసుకున్నప్పుడు ఫ్యాక్టరీ పెడితే నీ 10 మంది మెచ్చుకునేవాళ్ళు, 10 మందికి ఉపాధి దొరికేది. అది చేయకుండా కబ్జాలు పెట్టుకుని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని ఆ డబ్బులు విదేశాలు తరలించి ఇక్కడ జనాన్ని నాశనం చేసిన వల్ల వచ్చేది ఏముంటుంది? అది ప్రజలు అర్థం అవడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది సార్. అంటే టైం పడదు. అంటే ప్రజలు కూడా మనం అనుకున్నంత అమాయకులేం కాదు. అమాయకులు కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలను నమ్మే ప్రజలు ఇంకొక 20% మంది ఇంకా ఉన్నారు.
ఉన్నారు కానీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి గ్రాడ్యువల్గా ఇప్పటికే తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎట్లా పెరిగినాయి. నేను చెప్తున్నా కదా, మీరు కాకినాడ వెళ్ళి ఒక 3వ తరగతి పిల్లగాడిని పిలిచి అడగండి, చెప్పకపోతే అప్పుడు అడగండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఎట్లా వచ్చినాయి అనేది మొత్తం అందరికీ, ఒక జనరేషన్కి కాదు, అందరికీ తెలుసు. కానీ ఏంటి అంటే ఇప్పుడు డబ్బులు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా రామ్. అందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులతోటి బమ్మిని తిమ్మిని చేస్తాడు. ఆ వలలో చిక్కుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోగలిగితే, వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది. ఇప్పటికే మారింది, ఇంకా మారుతుంది. నెక్స్ట్ ఇంకో 1 yearలో చాలా మార్పులు వస్తాయండి స్టేట్లో. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఇప్పుడు మొన్న హైకోర్టు కూడా అదే చెప్పి మౌలిక సదుపాయాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు అంటే భూమి కేటాయించడం, విద్యుత్ సౌకర్యం కల్పించడం, నీటి సౌకర్యం కల్పించడం. ఇవి చెయ్యకపోతే ఎందుకు వస్తారయా జనం, ఫ్యాక్టరీలు వచ్చి ఇక్కడ ఎందుకు పెడతారయా అని హైకోర్టే అడిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే న్యాయ వ్యవస్థ అంతా, అంటే అభివృద్ధి గురించి, ఒక ప్రాంతం ఒక దాని అభివృద్ధి గురించి అంతగా ఆలోచిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఆ బాధ్యతని తమ భుజస్కంధాల మీదకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్కృత్యాలని వాటిని పరిష్కరించాలి కదా. మరి ఆ పరిష్కరించడంలో ఇది ఒక భాగం. పరిష్కరించాలంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి, ప్రభుత్వానికి అనుకూలంగానే చేయాల్సి వస్తుందండి. లేదంటే టైం వేస్ట్, ఇవన్నీ బోల్డ్ కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వానికి ఉంది 3.5 సంవత్సరాల టైము. ఎంత త్వరితగతిన వాపసు తీసుకుని 60 సార్లు మెట్ట లాంటి ప్లాంట్లు 2 వస్తే చాలు రాష్ట్రానికి. వచ్చి ఇప్పుడు ఆల్రెడీ చాలా వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటి అంటే రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్. ఇప్పటికే దాదాపు 20-30 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చినాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్లో రైతుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. అదొక కొత్త కాన్సెప్ట్. అంటే వాళ్ళే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది కలిస్తే ఒక 100 ఎకరం వచ్చింది అనుకోండి, మీ పేరు మీదే ఎంఎస్ఎంఈ ఇచ్చేస్తారు. పార్క్ పెడతారు, అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఎంఎస్ఎంఈ పార్క్ ఆ 10 మంది షేర్ హోల్డర్స్ ఉంటారు. అంటే రైతు పారిశ్రామికవేత్తగా మారతాడు, భాగస్వామ్యం అవుతాడు. అంటే ఇటువంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. వీటిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఇంకా మరింతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల పేరిట తీసుకున్న భూములన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటిని ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసి వాపసు తీసుకుంటే అరసలాంటి లాంటి ప్లాంట్లు అనేకం వస్తాయని, రాష్ట్రంలో నిరుద్యోగ బాధ ఉండదని, నిరుద్యోగులకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని, అలాగే రాష్ట్రం కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.